హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్త ప్రాంతం రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది ఇది రాయి. ఈ ప్రాంతంలో అంతా చెక్కుముక్క రాయి, పాల్వంచి రాయి ఫ్రెండ్స్. ఈ రాయి ప్రాంతంలో జాగ్రత్తగా గమనిస్తే మనకి దొరకవచ్చు. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మట్టి అంతా కరిగిపోయి అంతా రాయే బయటపడిపోయి ఉంది. ఇట్లా రాయి బయటపడే కాడ మనకి కంపల్సరీ దొరకవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది, ప్లేస్ అంతా అద్భుతంగా ఉంది. మట్టి ఎంత పేరగిపోయి అంత కరిగేసినట్టుంది అదంతా. పచ్చగా అయింది ఫ్రెండ్స్, అడవి అంతా కూడా బాగుంది ఫ్రెండ్స్. మీరు కామెంట్ రూపంలో ఏది అడిగినా కూడా తెలుగులో అడగండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది, రాయి అంతా కూడా అద్భుతంగా ఉంది. ఇలాంటి రాళ్ళు ఉండే కాడ కూడా మనకి వజ్రం దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చెక్కుముక్క రాయి అంటారు. చూడండి ఎలా ఉందో, ప్రాంతం అంతా కూడా అద్భుతంగా ఉంది. ఇంకా లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ప్రయత్నించుదాం ఫ్రెండ్స్. ఈరోజు మనం దొరికిద్దాము, ట్రై చేద్దామండి. దొరికిన రాయి ఎక్కువ ఉంది ఇక్కడ ఎవరో గుంత కూడా తోమారు ఫ్రెండ్స్. అడవిలోకి వచ్చి గుంతతో వేసారంతా, తోడేసింది మట్టి ఫ్రెండ్స్. అంతా తోడేయాలి చూడండి, తోడి మొత్తం మట్టి అంతా తోడేశారు ఫ్రెండ్స్. తోడేసి ఇట్లాగా రాళ్ళని ఏరు పక్కన వేశారు. ఏరు పక్కన వేసి అంతా వజ్రాలు వేట కొనసాగించారు ఇక్కడ. కాకపోతే దొరికినంత దొరికిలో మనకు తెలియదు. ఇలాగా ఉండ ప్లేస్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే దొరకవచ్చు ఫ్రెండ్స్. మనకి వజ్రాలు వేటకు వచ్చాం కాబట్టి మనం ఈరోజు జాగ్రత్తగా గమనిద్దాం ఫ్రెండ్స్. ప్లేస్ అంతా బాగుంది ఫ్రెండ్స్. అంతా మట్టి అంతా కరిగిపోయి ఉంది. మరి రాయి మీద ఏం మట్టి లేదు, మట్టి లేకుండా ఉంది కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి మనకి ఈరోజు ఈ ప్రాంతం అంతా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కానల్ ప్రెస్ చేయండి. అలానే ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశించుతూ ఫ్రెండ్స్ ఇక్కడ గమనిద్దాం ఫ్రెండ్స్. ఎక్కడైనా ఉంది వజ్రంలానే మెరుస్తుంది కానీ ఏం లేదు ఫ్రెండ్స్. రాయి ఒకటి రాయి అంటే ఒక శుద్ధరాయి కూడా ఇట్లానే మెరుస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్ళి ట్రై చేద్దాం. కాకపోతే మన లక్కుగా ఏం తగలలేదు ఈరోజు. ట్రై చేద్దాం ఫ్రెండ్స్. బెస్టులు కూడా తగలేదు ఫ్రెండ్స్ ఇంతవరకు. చూడండి ఎలా ఉందో. రాయి లేపేశారు, రాయి లేపి పక్కన గుంత తీశారు, తగలేదు. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మట్టి అంతా కరిగిపోయి ఉంది కాబట్టి వర్షానికి దొరకవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువగా శుద్ధరాయి ఉంది ఫ్రెండ్స్. శుద్ధరాయి అంటే నన్నగుంటి బాగా మెరుస్తూ ఉంటుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, రాయి ఎట్లా ఉడికిపోయి ఉందో. ఇట్లాగా లావాలో ఉడికిన రాయి ఇదంతా. ఉడికి ఇట్లాగా మొత్తం ఊదింటి హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్లో ఏదో ఒకటి ఆల్రెడీ తయారై ఉంటుంది, రాలిపోయి ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది.
దాని ప్లేస్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించుకోండి ఫ్రెండ్స్. చిన్న గాజు ముక్క లాగా ఉంది ఫ్రెండ్స్. ఇది కాదు, గాజు ముక్క అయితే కాదు ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అద్భుతమైన రాయి తగిలింది ఫ్రెండ్స్. ఒక ఉడికిన రాయి ఇక్కడ ఏదో రాలిపోయింది ఫ్రెండ్స్. ఈ గాలిలో ఏదో ఒకటి రాలిపోయి ఉంటుంది. అద్భుతంగా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ బిస్టల్, ఇది ఒక బిస్తల్ ఫ్రెండ్స్. బిస్టల్ అంటారు, చూది ముక్క రాయి అంటారు. ఇలాగా ఫ్రెండ్స్, మీరు కామెంట్ రూపంలో ఏదైనా తెలుగులో అడగండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను వెళ్ళే అడ్రస్ కూడా మీకు చెబుతాను. ఈరోజు ఒక కొత్త పందెం రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ప్రాంతంలో మనకి ఏం తగలేదు, లక్కుగా ట్రై చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కాన్ ప్రెస్ చేయండి. అలానే పూజ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ అనేక అద్భుతమైన వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. బాయ్.